నిన్న మనం బలూచిస్తాన్ వాళ్ళు ఇండిపెండెంట్‌గా ప్రకటించుకుంది అని మాట్లాడుకున్నాం కదా! కరెక్ట్‌గా ఇదే టైంలో పీఓకే అంటే పాకిస్తాన్ ఇల్లీగల్‌గా ఆక్యుపై చేసుకున్న మన కాశ్మీర్ నుంచి కూడా ఫైట్ మొదలైంది. కొన్ని వేల మంది ప్రొటెస్ట్‌లకొచ్చారు. అండ్ ఈ ప్రొటెస్ట్‌లు చాలా డెడ్లీగా మారాయి. పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీని దించింది. అండ్ ఇప్పటికే దాదాపు 28 మందిని చంపేశారు. అండ్ ఇంకా అఫీషియల్‌గా కౌంట్ రావాల్సుంది. అండ్ అక్కడ దాదాపు 16,000 మంది రేంజర్స్‌ని దించారు. అండ్ ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. అలా ఉంది అక్కడ సిట్యుయేషన్. అండ్ ఈవెన్ అక్కడ లోకల్ లీడర్స్ అంటే ఈ ప్రొటెస్ట్‌లకు వచ్చిన వాళ్ళు ఇండియాతో ఉండడానికి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. అంటే పాకిస్తాన్ ఆజాద్ కాదు, డిస్ప్యూటెడ్ టెరిటరీ అంతకన్నా కాదు. దీన్ని పాకిస్తాన్ ఇల్లీగల్‌గా ఆక్యుపై చేసుకుంది అంటున్నారు. అంటే లిటరల్‌గా ఇండియా డికేడ్స్ నుంచి చెప్తున్న మాటలన్నమాట ఇయి. అండ్ ఇంకో వైపు చూస్తే దేశంలో ఇంత జరుగుతుంటే ఆ జాస్మిన్ మునీర్ గాడు, అదే అసిమ్ మునీర్ గాడు టర్కీలో కూర్చొని కబుర్లు పెడుతున్నాడు. సిట్యుయేషన్ ఎలా ఉందంటే దేశం మీద పాకిస్తాన్ ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ గ్రిప్‌ని కోల్పోతున్నట్టు ఉంది. పర్టిక్యులర్‌గా పీఓకే మీద, పాకిస్తాన్ మీద కూడా అనుకోండి. సో, ఈరోజు వీడియోలో అసలు ఏం జరుగుతుంది? ప్రొటెస్ట్‌లు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? అండ్ దీని మీద ఇండియా రియాక్షన్ ఏంటి? అలాగే పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటి? వీటన్నిటి గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ పీఓకేలో జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు అంటే జూలై 16, 2026 నాటికి పీఓకేలో ఈ లాంగ్ మార్చ్‌ని పాస్ చేశారు. యాక్చువల్‌గా వీళ్ళు గత 40 రోజులుగా ఆపకుండా ప్రొటెస్ట్‌లు చేస్తున్నారు. అండ్ అందులో భాగంగానే లాంగ్ మార్చ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ముజాఫరాబాద్ వైపు మార్చ్ చేయాలి. బట్ ఈ ప్రొటెస్ట్‌లు చేస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ లీడర్స్‌కి పాకిస్తాన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్‌కి మధ్య బ్యాక్ ఎండ్‌లో డిస్కషన్స్ జరిగాయి. ఈ డిస్కషన్స్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అండ్ జేఏఏసీ లీడర్ ఉమర్ నజీర్ కాశ్మీరీ ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దానివల్ల కేవలం ఇప్పటికీ ఈ ముజాఫరాబాద్ లాంగ్ మార్చ్‌ని జూలై 21 వరకు టెంపరరీగా ఆపారు. అలాగే జేఏఏసీ లీడర్స్ పాకిస్తాన్ గవర్నమెంట్‌కి ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే జూలై 21లోగా వాళ్ళు పెట్టిన డిమాండ్స్‌పై పాక్ గవర్నమెంట్ గనక ఖచ్చితమైన రిటర్న్ అష్యూరెన్స్ ఇవ్వకపోతే, అంటే లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే జూలై 22 మధ్యాహ్నం నుంచి మళ్ళీ ముజాఫరాబాద్ వైపు లక్షలాది మందితో లాంగ్ మార్చ్ రీస్టార్ట్ అవుతుందని చెప్పారు. అండ్ అప్పటి వరకు పీఓకే వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ బ్లాకేడ్స్, ధర్నాలు ఇలాగే కంటిన్యూ అవుతాయని చెప్పారు. అంటే ప్రొటెస్టులు కంటిన్యూ అవుతాయి. బట్ లాంగ్ మార్చ్ ఒక్కటే పాస్ చేశారు. అండ్ దీనికి రీజన్ కేవలం ఆ డిస్కషన్స్ అయినా అంటే అస్సలు కాదు. దీన్ని ఆపడానికి వెనక వేరే రీజన్ ఉంది. అదేంటంటే లాస్ట్ 48 గంటల్లో పాక్ సైన్యం అక్కడ లిటరల్‌గా ఒక మినీ యుద్ధమే చేసింది. మొదట పూంచ్ డివిజన్, ధారాకల్ అండ్ రావల్కోట ఏరియాస్‌లో జరిగిన ఈ భయంకరమైన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. ఇది రిపోర్ట్స్ కూడా వచ్చినాయి ఆల్రెడీ. అండ్ ఆ తర్వాత నిన్న నైట్ వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్లాషెస్‌లో చనిపోయిన వారి సంఖ్య ఏకంగా 28-30 దాటిపోయిందంటున్నారు. ఇందులో 7 జేఏసీ యాక్టివిస్టులు ఒకే చోట చనిపోయారు. అండ్ చనిపోయిన వారిలో కనీసం 2 లా ఎన్ఫోర్స్మెంట్ రేంజర్స్ ఉన్నారని రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ బేసిక్‌గా ఈ ప్రొటెస్టులని అండ్ లాంగ్ మార్చ్‌ని ఆపడానికి పాకిస్తాన్ హైబ్రిడ్ రెజిమ్ ఏ రేంజ్‌లో యాక్షన్ తీసుకుందో తెలుసా? ఫస్ట్ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వీళ్ళని ఆపడానికి దాదాపు 4,000 మంది రేంజర్స్‌ని పంపించారంది. బట్ టోటల్‌గా నిన్నటి వరకు చూసుకుంటే ఏకంగా 16,000 మందికి పైగా పాకిస్తాన్ రేంజర్స్, పారామిలిటరీ ఫ్రంటియర్ కార్ప్స్ అండ్ పంజాబ్ పోలీస్ బలగాల్ని పీఓకేలోని ప్రతి ఒక్క స్టేట్‌లో డిప్లాయ్ చేశారు. అండ్ సుధనోటి, మదియాల్ మేరా లాంటి ఏరియాస్‌లో కంటిన్యూగా కర్ఫ్యూలు విధిస్తా రోడ్లకు అడ్డంగా పెద్ద పెద్ద కాంక్రీట్ బ్యారికేడ్స్ పెట్టారు. అండ్ అక్కడ జరిగే దారుణాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి పాక్ ఆర్మీ రావల్కోట్ సిటీ చుట్టూ కంప్లీట్‌గా బోర్డర్స్ క్లోజ్ చేసింది. సో లిటరల్‌గా అక్కడికి ఏ ఒక్క రిపోర్టర్ కూడా వెళ్ళలేడు. అసలు ఈ ఇంటర్నేషనల్ మీడియాని పక్కన పెడితే కనీసం లోకల్ జర్నలిస్టులను కూడా సిటీలో లోపలికి రానివ్వకుండా బ్యాన్ చేశారు. దీనికి తోడు కంప్లీట్‌గా ఇంటర్నెట్ షట్‌డౌన్ అండ్ కమ్యూనికేషన్ బ్లాకేడ్ విధించడంతో లోపల ఏ అమాయకుడిని ఆర్మీ కాల్చి చంపుతుందో కూడా తెలియని ఒక భయానక సిచ్యువేషన్ అయితే ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయింది. స్కూల్‌కి వెళ్ళే చిన్నపిల్లలు, మహిళలు సైతం రోడ్ల మీదకొచ్చి వాళ్ళ ఆర్మీ పట్ల ప్రవర్తిస్తున్న బ్రూటల్ బిహేవియర్‌కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ ప్రొటెస్టర్స్ ఏమని చెప్తున్నారంటే, మేము చాలా పీస్‌ఫుల్‌గా ప్రొటెస్టులు చేస్తున్నాం. బట్ అయినా సరే పాక్ ఆర్మీ మా మీద లైవ్ ఎమినేషన్ అంటే బుల్లెట్స్ వాడుతుంది. నిజమైన బుల్లెట్స్ వాడుతుంది. రబ్బర్ బుల్లెట్స్ కాదని వాళ్ళ ఉద్దేశం అని చెప్తున్నారు. అండ్ బేసిక్ సివిల్ రైట్స్ అడుగుతుంటే ఉగ్రవాదుల్లాగా చూస్తున్నారని చెప్తున్నారు. కానీ పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఏమో ఇదంతా జేఏసీ ఉగ్రవాదులు చేస్తున్న దాడి, వాళ్ళే న్యూ బస్ టర్మినల్ దగ్గర ఇరకాటంగా కాల్పులు జరిపి ఆ బ్లేమ్ ఆర్మీ మీద నెడుతున్నారని కట్టుకథలు చెప్తుందంటున్నారు. అయితే ఈ ప్రొటెస్టులో భాగంగా రావల్కోట్లోని ఈద్గా గ్రౌండ్లోని కొన్ని వేల మంది ప్రజలు ఒకే చోటకు చేరి ప్రొటెస్ట్ చేయడం మొదలెట్టారు. అండ్ అక్కడ జేఏసీ టాప్ లీడర్ అయిన సర్దార్ అమన్ ఖాన్ ఇచ్చిన స్పీచ్ ప్రెజెంట్ పాకిస్తానీ లీడర్స్కి చెమటలు పట్టించేలా ఉంది. ఆయన ఏం చెప్పాడనే దానికంటే ముందు హిస్టారికల్ కాంటెక్స్ట్ కూడా ఒకసారి తెలియాలి. బేసిక్గా 1947 నుంచి పాకిస్తాన్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన కాశ్మీర్కి పెట్టిన పేరు ఆజాద్ కాశ్మీర్. అలా ఎందుకంటే పాకిస్తాన్ మా కంట్రోల్లో లేదు, మేము కాశ్మీరీస్కి స్వతంత్రం ఇచ్చామని చెప్పుకుంటా ఇండియా సైడ్ మాత్రం ఆక్రమించుకున్నారని చెప్పడానికి, అని ప్రపంచానికి అండ్ అక్కడ ప్రజలకు చెప్పడానికి. బట్ రియాలిటీ ఏంటనేది మీటింగ్లో ఆయన ఇచ్చిన స్పీచ్ ద్వారా మీకే అర్థమైద్ది. ఆయన ఏం చెప్పాడంటే, ఈ నేల పాకిస్తాన్ చెప్తున్నట్టు ఎలాంటి ఆజాద్ అంటే స్వతంత్ర ప్రాంతం కాదు, కనీసం డిస్ప్యూటెడ్ టెరిటరీ అంతకన్నా కాదు,
ఇది ముమ్మాటికి పాకిస్తాన్ బలవంతంగా దౌర్జన్యంగా ఆక్రమించుకున్న మా నేల అని, మా నేలని పాకిస్తాన్ ఆర్మీ ఆక్యుపై చేసింది అని. ये इस पर क़यादतें मौजूद हैं और उन क़यादतों की मौजूदगी में ये एक डिस्प्यूटेड टेरिटरी है, ये एक मुतनाज़ा इलाका है, लेकिन ये मुतनाज़ा नहीं है, ये मकबूजा इलाका है, ये मकबूजा इलाका, इस पर कब्जा है, इस पर जबरी कब्जा है. అండ్ గత 3 వారాలుగా మాకు తినడానికి కనీసం అన్నం ఇవ్వట్లేదు, ఏదైనా హెల్త్ బాగోకపోతే మెడికల్ సప్లైస్ కూడా పాకిస్తానీ హైబ్రిడ్ రెజిమ్ కంప్లీట్గా బ్లాక్ చేసి మమ్మల్ని చంపాలని చూస్తుంది అంటున్నారు. మాకంటే పాకిస్తాన్కే మా అవసరం ఎక్కువ ఉంది, కానీ మాకు పాకిస్తాన్తో ఎలాంటి అవసరం లేదని చెప్పారు. आवाम के पास ये राइट है, जम्मू कश्मीर के मसले के मुताबिक जो बात करने का इख्तियार है वो किसी के पास नहीं है, वो इन खवातीन के पास है, वो इन मर्दों के पास है, इनकी औलादों के पास है, वो रियासत के शहरों के पास है. అండ్ అంతేకాకుండా అక్కడ కూర్చున్న వేలాది మంది ప్రజల్ని చూసి మనల్ని ఇలాగే ఆకలితో చంపేస్తుంటే మనమందరం కలిసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి ఇండియా వైపు మార్చేద్దామని అడిగితే అక్కడ ప్రజలందరూ ఎస్ అని రిప్లై ఇచ్చారు. సో బేసిక్గా కొన్ని డికేట్స్గా పాకిస్తాన్ చేస్తున్న ప్రోపగాండాని అక్కడ ప్రజలే తిప్పికొట్టారు. బట్ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది, అది అనుకున్నంత సింపుల్ కాదు. అదేంటంటే ఇలా వాళ్ళు ఇండియాకి సపోర్ట్గా మాట్లాడే కొద్దీ పాకిస్తాన్ ఆర్మీకి ఇది ఇండియా స్పాన్సర్ చేస్తుందని అక్కడ ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ అయిపోతుంది. అండ్ అలాగే వీళ్ళ మీద దారుణమైన మిలిటరీ యాక్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళకు ఒక రీజన్ దొరుకుద్ది. అండ్ విషయం అక్కడ ప్రజలకు కూడా తెలుసు. అయినా సరే వాళ్ళు ఇటువైపు మాట్లాడడానికి మెయిన్ రీజన్ అక్కడ ఆర్మీ మీద ప్రెషర్ తీసుకురావడానికి అక్కడ ప్రజలు డేంజరస్ గేమ్ ఆడుతున్నారు. అండ్ అది వర్క్ అవుతుందో లేదో ఫ్యూచరే చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎన్ని ఎదవ పనులు చేసినా సరే అదేంటో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి అస్సలు కనిపించదు. అక్కడ కొన్ని సంవత్సరాలుగా మైనారిటీస్ మీద జరిగే అత్యాచారాలు కానీ అండ్ కొన్ని రకాల దారుణాలు ఓపెన్గా ఇంటర్నెట్లో ఉన్నా కూడా కొన్ని వందల మంది జర్నలిస్టులు వాటిని ఎక్స్పోజ్ చేసినా సరే యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్హెచ్ఆర్సీ ఈ కంట్రీ హెడ్. సో లిటరల్గా వెస్ట్ పాకిస్తాన్ ఏం చేసినా కనిపించదని చెప్పడానికి ఇదే మెయిన్ ప్రూఫ్. ఎనీవేస్, ఒకవైపు దేశం తగలబడుతుంటే ఈ జాస్మిన్ గడు టర్కీలో ముచ్చట్లు పెట్టాడు. ఒక పక్క బలూచిస్తాన్ ఆల్రెడీ చేతులు దాటిపోయింది, ఇంకో పక్క పీఓకేలో 30కి పైగా శవాలు పడి జనాలు ఇండియా వైపు వస్తామని స్లోగన్స్ రైజ్ చేస్తున్నారు. దేశం ఇలా కళ్ళ ముందే కొలాప్స్ అయిపోతుంటే 2022లో వచ్చి 2025లో తనని ఏకంగా ఫీల్డ్ మార్షల్ అండ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ప్రమోట్ చేసుకొని అర్థం లేని పవర్స్ తీసుకున్న ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ గురించి ఏం చేస్తున్నాడు తెలుసా? టర్కీ పారిపోయాడు. అంటే పారిపోవడం అంటే వెళ్ళాడు. అక్కడ అహంకారాలు టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్తో అండ్ వాళ్ళ మిలిటరీ జనరల్స్తో కూర్చొని డిఫెన్స్ ముచ్చట్లు పెట్టాడు. తన సొంత దేశంలో గ్రౌండ్ కంట్రోల్ పూర్తిగా కోల్పోయి ఒకవైపు బలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ దెబ్బకి, ఇంకోవైపు పీఓకే ప్రొటెస్ట్ల దెబ్బకి ఏం చేయాలో చేతకాక టర్కీ నుంచి ఇంకొన్ని ఆయుధాలు అండ్ డ్రోన్స్ అడుక్కోవడానికి వెళ్ళాడు. అండ్ వాడు అలా వెళ్ళడంపై అక్కడ పొలిటికల్ లీడర్సే అతన్ని తిడుతున్నారు. అండ్ ఇటు మన ఇండియా రియాక్షన్ చూసుకుంటే పీఓకేలో పాక్ సైన్యం చేస్తున్న ఈ బ్రూటల్ కిల్లింగ్స్ పైన మన భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అండ్ ఆయన ఏమన్నారంటే పీఓకేలో జరుగుతున్న ఈ మ్యాసివ్ ప్రొటెస్టులు పాకిస్తాన్ గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ చేస్తున్న సిస్టమాటిక్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ దారుణమైన రూలింగ్ అండ్ బేసిక్ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ వల్ల అక్కడ ప్రజల్లో వచ్చిన రివోల్ట్ అండ్ ఒక విప్లవం, ప్రజలు న్యాయమైన సమస్యలను తీర్చాల్సింది పోయి పాక్ సైన్యం అమాయక మహిళలు, పిల్లలపై అత్యంత క్రూరమైన పోలీస్ బ్రూటాలిటీకి పాల్పడుతుంది. ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి సప్లైస్ ఆపేస్తుంది. సో ఇంటర్నేషనల్ సొసైటీ వెంటనే జోక్యం చేసుకొని పాకిస్తాన్ చేస్తున్న ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్కి అకౌంటబిలిటీని అడగాలి అని డిమాండ్ చేస్తున్నారు. గైస్, వీడియో ఇంకా చాలా ఉంది. దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. మా రీసెర్చ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జియో పొలిటికల్ వీడియోస్కి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మిస్టరీ వీడియోస్ కానీ క్రైమ్ వీడియోస్ కానీ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, కానీ జియో పొలిటికల్కి రావట్లేదు. మేబీ ఈ కేటగిరీ అలాంటిదేమో. సో జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేశారంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్, అది మాకు చాలా పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఇంకా వీడియోని కంటిన్యూ చేద్దాం. దీనికి తోడు జమ్మూ కాశ్మీర్లోని టాప్ లీడర్స్ మిర్వాయిస్ ఉమర్ ఫరూక్ లాంటి వాళ్ళు కూడా పీఓజేకేలో జరుగుతున్న ఈ ప్రాణ నష్టంపై కొంచెం నిరసన వ్యక్తం చేస్తా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పటివరకు అక్కడ ఏం జరుగుతుందో చూసాం. బట్ దానికి రీజన్స్ ఏంటి అండ్ ఈ ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయి అండ్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. దీనికి ఫస్ట్ రీజన్ ఫుడ్ రేట్లు పెంచడం. మే 2023 పాకిస్తాన్ గవర్నమెంట్ సడన్లీ ఫ్లోర్ అంటే గోధుమ పిండి రేట్ని డబుల్ చేసింది. అక్కడ ప్రజలు అప్పటికే పేదరికంలో ఉన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ చనిపోయిన వాళ్ళకి చివరి అంత్యక్రియలు చేయడానికి అక్కడ ప్రజలు లోన్స్ తీసుకుంటున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. సో రేట్లు పెరగడం వల్ల రావులకోట్లోని సప్లై బజార్లో ఒక ఫ్లోర్ డిపోట్ ముందు జనాలు ధర్నా మొదలెట్టారు. అండ్ ఇదే ప్రొటెస్ట్లకి మొదటి స్టెప్. మీకు గుర్తుండే ఉంటుంది, నేను గురించి చెప్పాను నేను. అండ్ ఈ వీటి కోసం ప్రజలు చనిపోయారు కూడా, వీడియోస్ వైరల్ అయ్యాయి. అండ్ దీని తర్వాత ఆగస్ట్ 2024లో ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ కూడా డబుల్ అయ్యాయి. అండ్ దీనివల్ల ముజాఫరాబాద్, మీర్పూర్లో కూడా మూమెంట్స్ మొదలయ్యాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రొటెస్ట్లన్నీ డిఫరెంట్గా లోకల్గా జరుగుతాయి. వాటిని ఎవరో ఆర్గనైజ్ చేయడం లేదు అండ్ లీడర్స్ లేరు. సో సెప్టెంబర్ 2023లో జేఏఏసీ అనే ఒక సివిల్ సొసైటీ కోalition ఫామ్ అయింది.
అండ్ వీళ్ళు ఈ ప్రొటెస్ట్ని ఆర్గనైజ్ చేయడం మొదలెట్టారు. అయితే మొదట ఫుడ్ కోసం స్టార్ట్ అయిన ఇది తర్వాత లిటరల్గా పొలిటికల్గా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్కి ఇక్కడ పెత్తనం వచ్చే రూలింగ్ ఒకటి ఉంది, దానికి అగెనిస్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అండ్ అది ఏంటనేది మీకు అర్థం కావాలంటే మీకు పీఓకే హిస్టరీ గురించి తెలియాలి. ఇండిపెండెన్స్ వచ్చాక పాకిస్తాన్ కొంత కాశ్మీర్ భాగాన్ని ఆక్రమించుకుంది, అండ్ అదే ప్రజెంట్ పీఓకే. 1947లో పాకిస్తాన్ ఈ మొత్తం ఆక్రమిత ప్రాంతాన్ని ఒక్కడిగానే చూసింది, అండ్ దానికి పాకిస్తాన్ పెట్టుకున్న పేరు ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఏజేకే. సో అక్టోబర్ 24, 1947 ముజాఫరాబాద్లో ఆజాద్ గవర్నమెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అని ఒక రెవల్యూషనరీ గవర్నమెంట్ ఏర్పడింది. సర్దార్ ఇబ్రహీం ఖాన్ దాని మొదటి ప్రెసిడెంట్. సో ఇండిపెండెన్స్ తర్వాత పాకిస్తాన్ దీన్ని ఆక్రమించుకున్న స్టార్టింగ్లో ఆక్రమించుకున్న ప్రాంతానికి ఒక లోకల్ ఓన్ గవర్నమెంట్ అండ్ అలాగే ఓన్ రాజ్యాంగం ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే ప్రపంచానికి కాశ్మీర్ మా కంట్రోల్లో లేదు, మేము కేవలం దాన్ని ఇండియా నుంచి కాపాడుతాం అని చూపించడానికి. అండ్ సెకండ్, ఇండియన్ సైడ్ ఉన్న కాశ్మీరీ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి. బట్ ఇది ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా? 2 సంవత్సరాలు కూడా లేదు. పాకిస్తాన్ వెంటనే తన కన్నింగ్ ప్లాన్ వేసేసింది. ఏప్రిల్ 28, 1949 అంటే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే కరాచీ అగ్రిమెంట్ అనే ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ మీకు అర్థం కావాలంటే అక్కడ ఏరియాస్ గురించి తెలియాలి. మీకు కాశ్మీర్ అసలు మ్యాప్ చూపిస్తాను చూడండి. ఈ మ్యాప్లో గ్రీన్ కలర్లో ఉంది కదా, అది పాకిస్తాన్ మన దగ్గర నుంచి ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ ల్యాండ్. అండ్ రెడ్ కలర్లో ఉంది కదా, అది చైనా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న చిన్న పార్ట్ వచ్చేసి పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్గా ఇచ్చిన ప్రాంతం. సో ఇప్పుడు జరిగిన అగ్రిమెంట్ ఎవరి మధ్య అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ఏజేకే గవర్నమెంట్ మధ్య. అండ్ ఈ అగ్రిమెంట్ ద్వారా గిల్గిట్ బాల్టిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ని ఏజేకే గవర్నమెంట్ నుంచి పూర్తిగా తీసేసి డైరెక్ట్లీ ఇస్లామాబాద్ కంట్రోల్లోకి తీసుకున్నారంటే ఇక్కడ మ్యాప్లో కనబడే పెద్ద పార్ట్ ఉంది చూసారా, ఇది పాకిస్తాన్ కంట్రోల్లోకి వచ్చింది. అండ్ ఇది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అగ్రిమెంట్లో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజల్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళని అడగకుండానే వాళ్ళ భూమిని ఏజేకే నుంచి వేరు చేసి ఇస్లామాబాద్కి ఇచ్చేశారు. బట్ ఇక్కడ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఎందుకు ఇలా చేశారని. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. చైనా, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియాకి ఆనుకొని ఉంటుంది. అండ్ ఈ ప్రాంతం మీద డైరెక్ట్ కంట్రోల్ ఉంటే జియో పొలిటికల్గా చాలా అడ్వాంటేజ్. అండ్ రెండోది వచ్చేసి విడదీయడం ఈజీ. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు వాళ్ళని కాశ్మీరీలుగా ఐడెంటిఫై చేసుకోరు. వాళ్ళ ఎథ్నిసిటీ వచ్చేసి గిల్గిట్ అండ్ బాల్టిస్తాన్, వీళ్ళు షియా మెజారిటీ అండ్ ఏజేకే సున్నీ మెజారిటీ. ఈ 2 రీజన్స్తో వాళ్ళని విడదీయచ్చని గిల్గిట్ బాల్టిస్తాన్ని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే పెట్టుకున్నారు కూడా. అండ్ ఇంక ఆజాద్ కాశ్మీర్ విషయానికి వస్తే పేరుకి ఇక్కడ గవర్నమెంట్ అండ్ ఆ లోకల్ చేతిలోనే ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటంటే పాకిస్తానే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అది ఎలా చేశారంటే ఈ ఆజాద్ కాశ్మీర్కి ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక 12 సీట్లని, దీన్ని కూడా చెప్పాను నేను, 12 సీట్లని 1947లో జమ్మూ కాశ్మీర్ విభజన ప్రాంతం టైంలో ఇండియా నుంచి వలస వెళ్ళి ప్రజెంట్ పాకిస్తాన్లో పంజాబ్ లేదా వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిన కాశ్మీరీ ప్రజల కోసం కేటాయించారు. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. ఇండియాలో ఉన్న కాశ్మీర్ సైడ్ నుంచి 1947 తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిన కాశ్మీరీ ప్రజలకు ఈ రిజర్వేషన్ అప్లై అవుతుంది. అండ్ దానికి వాళ్ళు చెప్పిన రీజన్ వీళ్ళు కూడా ఒరిజినల్ కాశ్మీరీ ప్రజలే అండ్ వీళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి అని. బట్ ఇష్యూ ఏంటంటే ఈ 12 అనే నెంబర్, ఈ నెంబర్తో ఆజాద్ కాశ్మీర్లో గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు లేదా కోల్చొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 53 సీట్స్ ఉంటే అందులో 45 మాత్రమే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి ఇస్తారు. మిగతా 8 ఆల్రెడీ రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్తాయి. అండ్ ఈ 45లో ఇంకొక 12 సీట్స్ని ఇలా రెఫ్యూజీస్కి ఇస్తారు. అండ్ ఇలా 12 మందిని ఐఎస్ఐ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఇస్తుంది. అందుకే పాకిస్తాన్లో గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇక్కడ కూడా పాకిస్తాన్లో ఏదైతే గవర్నమెంట్ ఉందో అదే గవర్నమెంట్ వస్తుంది. ఈ 12 సీట్స్ వెనక ఉన్న ఇష్యూ రేపు జూలై 27న అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్లో జరగబోతున్నాయి. ఈలోపే 12 సీట్స్ని తీసేయాలని, అక్కడ లోకల్ ప్రజలు ఓట్లకే వాల్యూ ఉండాలని ఈ జేఏసీ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అండ్ ఇది కనుక రద్దు అయితే పీఓకే మీద పాక్ ఆర్మీకి ఉన్న పొలిటికల్ గ్రిప్ కంప్లీట్గా కొలాప్స్ అయ్యింది. అందుకే జూన్లో ఈ జేఏసీ గ్రూప్ని యాంటీ టెర్రరిజం చట్టాల కింద నిషేధిత సంస్థగా డిక్లేర్ చేసి లీడర్స్ని జైల్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అలా చేసినా సరే కొత్త లీడర్స్ పుట్టుకుంటా వస్తానే ఉన్నారు తప్ప ప్రొటెస్ట్లు ఆగడంలా. అవి ఎప్పుడు ఆగుతాయంటే వాళ్ళ డిమాండ్స్ పూర్తి చేశాక మాత్రమే ఆగుతాయి. ఆ డిమాండ్స్ అంటే అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వన్, పీఓకేలో నీళ్ళని అండ్ మంగళా డ్యామ్ని వాడుకొని పాకిస్తాన్ 1000 మెగావాట్ల విద్యుత్ని తయారు చేసుకుని వాడుకుంటుంది. కానీ అక్కడ లోకల్ ప్రజలకు మాత్రం కరెంట్ బిల్లుల మీద విపరీతమైన ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేసి నరకం చూపిస్తుంది. వాళ్ళ నీళ్లతో తయారయ్యే కరెంట్ని వాళ్ళకి కేవలం ప్రొడక్షన్ కాస్ట్కే ఇవ్వాలని, ఎలక్ట్రిసిటీ టారిఫ్లను బాగా తగ్గించాలనేది మొదటి డిమాండ్. అలాగే పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్లో ఉందో మనకు తెలుసు. అందుకే గోధుమ పిండి అండ్ నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించి సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అండ్ 3, దేశంలో పెరుగుతున్న లివింగ్ కాస్ట్కి తగ్గట్టు సామాన్య కార్మికుడికి నెలవారీ వేతనాన్ని 50,000 పాకిస్తానీ రూపాయలు పీకేఆర్గా ఫిక్స్ చేయాలని డిమాండ్ పెట్టారు. అండ్ 4, పాకిస్తాన్ నుంచి వచ్చే పొలిటికల్ లీడర్స్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ పీఓకేలు అనుభవిస్తున్న లగ్జరీ ప్రివిలేజెస్ని, అనవసర ప్రభుత్వ ఖర్చుల్ని వెంటనే రద్దు చేయాలి. వాళ్ళకి వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ 5, బ్యూరోక్రసీలో అవినీతిని అడగట్టి ప్రభుత్వ ఖర్చుల్లో పూర్తి ట్రాన్స్పరెన్సీ చూపించాలి, పారదర్శకత చూపించాలి అని.
అండ్ పీఓకేకి ఇంకా అటానమీ ఇవ్వాలి అని. అండ్ 6 ఈ మంగళ డ్యామ్ కన్స్ట్రక్షన్ వల్ల సర్వస్వం కోల్పోయిన లోకల్ ప్రజలకి ఇప్పటివరకు సరైన కాంపన్సేషన్ ఇవ్వలేదు, ఆ కాంపన్సేషన్ ఇమీడియట్గా క్లియర్ చేయాలి అని. 7 గత కొన్ని వారాలుగా కస్టడీలో తీసుకున్న జేఏసీ యాక్టివిస్టులని ప్రొటెస్టర్లని బేషరతుగా విడుదల చేయాలి. అండ్ 8 శాంతియుతంగా పీస్ఫుల్గా ప్రొటెస్టులు చేసిన వాళ్ళపై పాక్ ఆర్మీ అండ్ పోలీసులు పెట్టిన దొంగ కేసులన్నింటినీ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. అండ్ 9 ఈ ప్రొటెస్టర్స్పై జరిగిన బ్రూటల్ అటాక్స్లో కాల్పుల్లో 30 మందికి పైగా చనిపోవడానికి కారణమైన మిలిటరీ యాక్షన్పై పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఎంక్వైరీ స్వతంత్ర విచారణ జరిపించాలి అని. అండ్ బాధితుల కుటుంబాలకు పూర్తిగా ఫుల్ కాంపన్సేషన్ నష్టపరిహారం ఇవ్వాలి అని. అండ్ ఇవి వాళ్ళ మెయిన్ డిమాండ్స్. అండ్ వీటికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకోవాలన్నా సరే ఒప్పుకునే పొజిషన్లో లేదు. దీనికి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ఆ 12 సీట్స్ని తీసేయడం. అండ్ ఒకవేళ అదే కనుక జరిగితే ఈ ఆజాద్ కాశ్మీర్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉండదు అండ్ అదొక ఇండిపెండెంట్ నేషన్లో బిహేవ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు పాకిస్తానీ లీడర్స్కి పెద్ద ఇష్యూ. అండ్ ఇంకొక వైపు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రజలు కూడా ప్రొటెస్టులు చేస్తున్నారు. అలాగే బలూచిస్తాన్ ప్రజలు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. సో ఎటు చూసినా సరే పాకిస్తాన్ కుక్కలు దించిన ఇస్తరవుతుంది. ఇది ఎప్పుడు ఏమైందో పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇక్కడ వరకు చూసారంటే మా వీడియో మీకు వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి మాకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. చాలామంది జియో పొలిటికల్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. అండ్ లైక్ చేశారనుకో అల్గారిథం ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. సో లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా, ఎందుకంటే ఏం జరుగుతుందో కూడా తెలియాలి కదా అందరికీ. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.